హలో వ్యూవర్స్, స్క్రబ్స్ టు సూట్ కేసెస్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను మా ఎస్ఎల్డి ట్రిప్లో డే 7 టు డే 10 విశేషాలు చెప్తాను. ప్యాంగాంగ్లో రూమ్ చెక్అవుట్ చేసి ఇంకొన్ని పిక్స్ తీసుకుని తిరిగి లేకి బయలుదేరాం. దారిలో చాంగ్లా పాస్కి వెళ్ళాం. ఇది 17,586 ఫీట్ ఎత్తులో ఉంది. ప్యాంగాంగ్లో ఆక్సిజన్ లెవెల్స్ సరిపోక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని బ్యాకప్ వెహికల్లో 2 అమ్మాయిలు వచ్చారు. ఎందుకంటే ప్యాంగాంగ్ ఏం తక్కువ హైట్లో లేదు, 13,862 ఫీట్ ఎత్తులో ఉంది. సో ఒక్కోసారి ఆక్సిజన్ సరిపోదు. ఈ అమ్మాయిల్లో ఒకరి హస్బెండ్ నైట్ 3 వరకు స్టార్ గేజింగ్ కోసం మేల్కొని ఉన్నారు. దాంతో నిద్ర సరిపోక చాంగ్లా పాస్ నుంచి డిసెంట్ అవుతున్నప్పుడు యాక్సిడెంట్కి గురయ్యారు. మేజర్ ఫ్రాక్చర్సే అయ్యాయి. అందుకే బైక్ ట్రిప్స్ రిస్కీ, ఎస్పెషల్లీ ముందు రోజు నిద్ర లేకపోతే. ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి లేలో రూమ్స్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ మార్నింగ్ లే నుంచి సార్చుకి బయలుదేరాం. దారిలో 3 పాసెస్ క్రాస్ చేసాం. అవి నకీలా, లాచుంగ్లా, తాంగ్లాంగ్లా. బుద్ధిజం ఎక్కువగా ఉండే ప్లేసెస్ కదా, అందుకే పేర్లు అలా ఉంటాయి. వెళ్తున్న దారిలో ఘాటా లూప్స్ మీదుగా వెళ్ళాం. అక్కడ రోడ్ 21 హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. బైక్స్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎలాంటి వాళ్ళకైనా కడుపులో తిప్పేస్తుంది. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. తర్వాత మోరే ప్లేన్స్లో డ్రైవ్ చేసాం. ఫైనల్లీ చీకట్లో సార్చుకి చేరుకున్నాం. డైరెక్ట్ హిమాలయాస్ మీద టెంట్ వేసేసారు. నైట్ అయితే టెంపరేచర్ -3కి పడిపోయింది. మేము థర్మల్స్ వేసుకుని, స్వెటర్స్ వేసుకుని, వాళ్ళు 2 రగ్స్ ఇచ్చినా కూడా మాకు సరిపోలేదు, అంత వణుకు. మరి ఏంటనుకున్నారు, హిమాలయాలు అవి. వాడిచ్చిన వాష్రూమ్ అయితే నేను జన్మలో మర్చిపోలేను. డైరెక్ట్ కొండ మీద కదా, కింద ఫ్లోరింగ్ అవి ఏముండవు. జస్ట్ కింద రాళ్ళు, ఒక వాష్ బేసిన్, ఒక కమోడు పెట్టారు. ఆ వాష్ బేసిన్లో వాటర్ రావట్లేదు ఏంటయ్యా అంటే, వాటర్ వచ్చే పైప్స్లో వాటర్ గడ్డగట్టిపోయింది అక్కడ చలికి. అలాంటి పరిస్థితి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక నెక్స్ట్ మార్నింగ్ మేము బైక్స్ ఇచ్చేసి బస్సులో మనాలికి బయలుదేరాం. దారి పొడుగున ప్రతి 10 నిమిషాలకి నేను బస్సు ఆపించి వాంతులు చేసుకోవాల్సి వచ్చింది. అంటే రోడ్స్ అంతలా మలుపులు ఉంటాయి. మిగతా రోజుల్లో బైక్స్ రైడ్ వల్ల నేను సేవ్ అయిపోయాను, ఎంజాయ్ చేయగలిగాను. అన్ని రోజుల్లోనూ రోడ్స్ అలాగే ఉంటాయి. సో ఫైనల్లీ మనాలిలో హోటల్లో చెక్ ఇన్ అయ్యి రిలాక్స్ అయిపోయాము. ఎందుకంటే మనాలికి వెళ్ళే దారి లాస్ట్ 30 to 40 కిలోమీటర్స్ అయితే మొత్తం ట్రాఫిక్ జామే. అసలు కదలలేదు బళ్ళు. నడుచుకెళ్ళినా వెళ్ళిపోతామేమో అనిపించింది. నెక్స్ట్ డే మేము షాపింగ్ చేసి తిరిగేసి కొంచెం లోకల్గా ఇంకా ఈవినింగ్ ఢిల్లీ బస్కి ఎక్కేసాము. ఢిల్లీలో దిగాక 43 degrees టెంపరేచర్. 2 రోజుల ముందు వణికిన చలికి దిగాక ఆ వేడికి ఎక్కడ పొంతం లేదు. ఫ్రీజర్ నుంచి ఓవెన్లోకి వచ్చినట్టు అనిపించింది. అయిపోయాయి చలికాలం సెలవులు అన్నట్టుగా అనిపించింది. కానీ ట్రిప్ మొత్తం వ్యూస్ అండ్ రైడ్ బాగా ఎంజాయ్ చేసాము. కుదిరితే బైక్ రైడ్ ప్లాన్ చేయండి, ఆ థ్రిల్లే వేరు. మళ్ళీ వెళ్ళే అదృష్టం ఉంటే మట్టుకి ఈసారి జాన్స్కర్, సమోరిరి, హ్యాండ్లే ఇలాంటి ప్లేసెస్ కూడా ప్లాన్ చేస్తాము. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఫర్దర్గా మేము తర్వాత వెళ్ళిన యూరోప్ ట్రిప్ గురించి కూడా వీడియోస్ పెడతాము. అంతవరకు స్టే ట్యూన్.